ఛాలెంజ్ చెయ్యక వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా? వాళ్ళెంత, వాళ్ళ బతుకెంత? వాళ్ళు నాతోనే ఛాలెంజ్ చేస్తారా? అది కాదు మేడం, వాళ్ళ కేసు వాపస్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే విషయం మీడియాకి వెళుతుంది. నా ఈగో హట్ అయితే నేను ఎంతవరకైనా వెళ్తాను. ఎందుకు మేడం, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం, ఎక్కువ టైం కూడా లేదు. వాళ్ళని బెదిరిస్తారో భయపెడతారో మీ ఇష్టం. ఇష్యూ పెద్దది కాకుండా కాంప్రమైజ్ చేసుకుంటే మీకే మంచిది. యామిని, ఏమైంది? ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారా? లేదండి, వాళ్ళకి చాలా పొగరెక్కింది. వాళ్ళు మన స్టాక్ వెనక్కి తీసుకుంటే తప్ప వాళ్ళు కంప్లైంట్ వెనక్కి తీసుకోరంట. వాళ్ళు నాతోనే ఛాలెంజ్ చేశారు. యామిని, ఎలాగైనా మనం ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ ని వెనక్కి తీసుకుని రావాలి కదా. అది ఇప్పుడైతేనేంటి, మళ్ళీ తర్వాత అయితేనేంటి? మనం వెంటనే స్టాక్ వాపస్ తీసుకుంటే వాళ్ళు కూడా కేసుని రిటర్న్ తీసుకుంటారు కదా. అంటే వాళ్ళు చెప్పింది మనం చేయాలా? ముందు వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటే మనం కూడా స్టాక్ వెనక్కి తీసుకొస్తాం కదా. నేను అడిగినప్పుడు కాదు అంటే నాకు కాల్తుంది. అందుకే ఛాలెంజ్ చేసి వచ్చాను. యామిని, అలా అయితే నష్టపోయేది మనమే కదా. మన ఫార్మా కంపెనీ మూతపడుతుంది. పైగా జైలు కూడా నువ్వు వెళ్లవలసి వస్తుంది. అంతదాకా వస్తే అలాగే జైలుకి వెళ్తాను గాని వాళ్ళకి మాత్రం తలొంచను. నందు, నందు, రే, ఏం జరిగిందో తెలుసా నీకు? విన్నానమ్మా. అయితే ఈ మాట కూడా విను. ఆ శ్రావ్యని పెళ్లి చేసుకుంటానని పెద్ద మనిషిలాగా మాటిచ్చొచ్చావుగా. పెళ్ళైపోతుంది అనుకుంటున్నావేమో. వాళ్ళు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే నువ్వు శ్రావ్య మెళ్ళలో తాడు కట్టడానికి వీల్లేదు. అదేంటమ్మా, దానికి దీనికి ముడిపెడతావేంటి? రెండిటికి అసలు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. నీ పెళ్లి నీ ప్రేమైతే ఈ కేసు నా పరువు. ఆ పరువు తీసి నా ఇంటి పిల్లని నా కోడలుగా అంగీకరించను. అమ్మా, కేసు పెట్టింది శ్రావి కాదు కదా, తన మీద ఎందుకు కోపం ఇప్పుడు? తన మీద కాదు, ఆ ఇంటి మీద.